నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గల్ఫ్ కార్మికుడిని రక్షించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఈవి టీజింగ్ చేస్తే రౌడీ షీట్ తెరుస్తాం. జిల్లా ఎస్పీ జారకృష్ణ శర్మల. దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దొంగల అరెస్ట్. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్. నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ కార్మికుడు రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎక్స్ ట్విట్టర్ వేదిక శనివారం వెల్లడించారు. కువైట్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ముదోల్ మండలం రువి గ్రామానికి చెందిన నామ్దేవ్ గత కొన్ని రోజులుగా ఎడారిలో కఠిన పరిస్థితుల మధ్య ఇబ్బందులు పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు. స్పందించిన జిల్లా యంత్రాంగం రియాద్ కువైట్ రాయబారాన్ని సంప్రదించి ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని, అతని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈవి టీజింగ్ చేస్తే రౌడీ షీటర్ తెరుస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల హెచ్చరించారు. బహిరంగ ప్రదేశంలో అసహ్యకరమైన లేదా ప్రతికూల వ్యాఖ్యలు ఒక మహిళకు పంపినట్లయితే లేదా లైంగిక వేధింపులకు గురి చేసినట్టయితే అటు చర్యను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదన్నారు. వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాలేజీలు, స్కూళ్లు, షాపింగ్ మాల్ వద్ద మహిళలు ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో నిర్మల్ పోలీస్ సిబ్బంది షీటీవ్స్ మఫ్ట్లో తిరుగుతుంటారన్నారు. ఈవి టీజింగ్ చేసేవారిని గమనిస్తుంటారని ఎస్పీ హెచ్చరించారు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్టందు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకాలతో పాటు నూతన వస్త్ర అలంకరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హోమ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధర్ దంపతులతో పాటు పట్టణ ప్రజలు, ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ग्रहाय स्वाहा आलाशपुत्रं दासं तारका ब्रह्मसुखं रौद्रं रौद्रातकं घोरं तं केतुं ब्रह्माण्यं स्वाहा आलाशपुत्रं दासं तारका ब्रह्मसुखं रौद्रं रौद्रातकं घोरं तं केतुं ब्रह्माण्यं स्वाहा ग्रहाय स्वाहा ओम इंद्राय ब्रह्माण्यं स्वाहा मुरालाभं दैत्यानां ब्रह्माण्यं सर्वसर्वं भारतं ब्रह्माण्यं स्वाहा मुरालाभं दैत्यानां ब्रह्माण्यं सर्वसर्वं भारतं ब्रह्माण्यं स्वाहा देवता देवता ग्रहाय स्वाहा लक्ष्मी शनि ग्रहाय नमः ओम ऐं ह्रीं मंगलम प्रणमामि. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय कुजो श्रीवाणाय स्वाहा. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय मंगलम प्रणमामि. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय कुजो श्रीवाणाय स्वाहा. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय मंगलम प्रणमामि. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय कुजो श्रीवाणाय स्वाहा. ओम ऐं ह्रीं क्लीं भवाय मंगलम ब्रह्माण्ड. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय कुजो श्रीवाणाय स्वाहा. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय मंगलम ब्रह्माण्ड. ओम ऐं ह्रीं क्लीं शरणो भवाय कुजो श्रीवाणाय स्वाहा. మాజీ మంత్రి జోగురామన్న పెదనాన్న పూతారెడ్డి ఇటీవలే మరణించగా శనివారం నిర్మల్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మార్గొండ రాము, సీనియర్ నాయకుడు డాక్టర్ సుభాష్ పరామర్శించారు. వీరి వెంట మాజీ ఎంపీ పితుల శ్రీనివాస్ ఉన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కార్యాలయంలో యూటీఎఫ్ పతాక్షర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా అధ్యయనం, అధ్యాపకం, సామాజిక లక్ష్యాలుగా అవినీతి వ్యతిరేకంగా విద్యారంగ పరీక్షల కోసం యూటీఎఫ్ పయనిస్తుందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దాసరి శంకర్ పెంట అశోక్ పేర్కొన్నారు. 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరంగా శనివారం నిర్మల్ జిల్లా కేజీ పాఠశాలలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి రవికిరణ్, సాయన్న, రామ్దాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖానాపూర్ బస్టాండ్లో
డిపో మేనేజర్ ప్రథమరెడ్డి ఆదేశానుసారం అర్హులైన 30 మందికి 50% రాయితీ కూడిన బస్ పాసును ఆర్టీసీ సిబ్బంది టీవీ రమణ, పిఎన్ చారి, కంటూరు మోయిన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇసాక్ అలీ, ఖానాపూర్ అధ్యక్షుడు రహీం, సాజీద్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో పురాతనమైన కాల్వ గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం శ్రావణ మాసం మొదటి శనివారం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. రెండవ శనివారం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్చారణ మధ్య స్వామివారి విగ్రహానికి అభిషేక పూజలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాజేందర్ను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూలముఖ చేసి షాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా కమిటీ బత్తుల రంజిత్, కోగనూరు వెంకటస్వామి, బొడ్డు లక్ష్మణ్, రాజేశ్వర్, పురుషోత్తం, జగదీష్, రత్నం, సురేష్ తదితరులున్నారు. బస్టాండ్లో దోపిడీలకు పాల్పడుతున్న 2 దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన చుక్కల విఠల అతని మనమడి అని హాస్పిటల్లో చూపించడానికి టోకెన్ నెంబర్ కోసం నిర్మల్ బస్టాండ్లో బస్ దిగి బయటకు వస్తుండగా అతన్ని గమనించిన రాపని సీను, వేముల సుజాత, రాజమల్లు అతను అడ్డగించి అతని మెడలో గల 6 గ్రాముల బంగారు గొలుసు, జేబులో 950 రూపాయలు, సెల్ ఫోన్ దోచుకొని అక్కడి నుండి పారిపోయారు. చుక్కల వీడు దరఖాస్తు ఇచ్చిన వెంటనే పట్టణ సీఐ స్పందించి నిర్మల్ డీఎస్పీ సాయంతో దోపిడీకి పాల్పడిన 2 దోపిడీ దొంగలను బస్టాండ్ ఏరియాలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుండి 950 నగదు మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. బస్టాండ్లో దోపిడీకి పాల్పడుతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న చుక్కల విఠల్ ధనోరా విలేజ్ ముదోల్ మండలం అనేటువంటి వ్యక్తి నిన్న రాత్రి 12 గంటలకు వాళ్ళ మన్మడికి హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి నిర్మల్ బస్టాండ్ రావడం జరిగింది. నిర్మల్ బస్టాండ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఈ మధ్యంలో ఈ రాపని శ్రీను, వేముల సుజాత మరియు ఇంకొక మరొక లేడీ రాజమణి, వీళ్ళు ముగ్గురు కలిసి ఆయనని విఠల్ని ఆపి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, అదేవిధంగా అతని మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని లాక్కోవడం జరిగింది. లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఫిర్యాదుదారు వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా యొక్క గస్తీ బృందం తిరుగుతూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. బస్టాండ్ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. దీంట్లో రాపని శ్రీను దగ్గర 1000 రూపాయలు, అదేవిధంగా వేముల సుజాత దగ్గర ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. మరొక అక్యూజ్డ్ రాజమణి పరారీలో ఉన్నది. ఆమెను కూడా పట్టుకొని త్వరలోనే రిమాండ్ పంపిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రం సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ ఈ నెల 12న స్థానిక ప్రభుత్వ పెన్షన్ సంఘ భవనంలో సిపిఐ పార్టీ నిర్మాత్మక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, పార్టీని జిల్లాలో మరింత విస్తృతపరచాలన్నారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం ముమ్మరంగా చేపట్టాలన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుక్యా రమేష్, ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కైలాస్, అనంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మాణ కౌన్సిల్ సమావేశం అనేది సోమవారం 12వ తేదీన జరుగుతుంది. అందులో కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి అంటే ఈ నెల 12వ తేదీ జరగబోయే నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కళ్యాణ్ శంకర్ గారు హాజరవుతారు. దానికి మొదట జెండా ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత
ఈ కౌన్సిల్ నిర్మాణ కౌన్సిల్ అనేది జరుగుతుంది. కాబట్టి మన ఈ నిర్మాణ కౌన్సిల్ అనేది నిర్మల్లో పెన్షనర్ భవన్లో 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి మన సిపిఐ కార్యకర్తలు, కౌన్సిల్ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కమిటీ. నిర్మల్ జిల్లా కేంద్రం నాయుడువాడలో గల ఆర్య సమాజంలో శనివారం హోమ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పండితులు వేద ప్రవచనాలు జరిపారు. చివరి రోజు ఆదివారం పూర్ణావతి కార్యక్రమం జరుగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు రమేష్ ఆర్య, దోనగిరి శ్రీనివాసార్య, శ్రీకాంత్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. దయానందుని ఆదేశానుసారంగా ఋషి దయానందుడి ద్విశతాబ్ది సందర్భంగా మరియు శ్రావణ వేద సప్తాహ సందర్భంగా 2వ దినము అగ్నిహోత్రము మరియు పండితుల వేద ప్రవచనాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా నిర్వహించడం పడుతుంది. రేపు పూర్ణాహుతి కార్యక్రమం ఆదివారం రోజున నిర్వహించబడుతుంది. ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్థిక, సామాజిక ఆత్మోన్నతి కలగాలన్నదే ఋషి దయానందుని ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకునే అందరికీ వేద ప్రవచనాల ద్వారా ఆత్మోన్నతి మార్గాన్ని చూయిస్తూ దేవయజ్ఞం ద్వారా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసేటువంటి ప్రక్రియను ఈ ఆర్య సమాజ మందిరం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంది. దయానంద సరస్వతి చెప్పినటువంటి మార్గము ఈ యజ్ఞము, యజుర్వేద యజ్ఞము ఏదైతే జరుగుతున్నదో ఇది లోక కళ్యాణార్థము, విశ్వశాంతి దృష్ట్యా జరపబడుతున్నది. శ్రావణ మాసం అంటే వినాది, వేదాలను వినాలి, వేద జ్ఞానము పంచబడాలని దయానంద సరస్వతి ఆదేశానుసారము ఇక్కడ నిర్మల్లో ఆర్య సమాజ మందిరము ఈ వేదాన్ని గొప్ప వక్తల ద్వారా మంచి ఈ విషయాన్ని పంచే ఉద్దేశాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున ఈ కార్యక్రమము నిర్వహించబడము మరియు దీంట్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉపస్థితులు అయ్యి దీన్ని జయప్రదం చేయాలి. దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా దాంట్లో భాగంగానే వారి సమాజ మందిరంలో శ్రావణ సప్తాహం 3 రోజుల కార్యక్రమం తీసుకున్నాం. అందులో నిన్న ఒక కార్యక్రమం అయిపోయింది. 2వ రోజు ఈరోజు ఇందూరు వాస్తవ్యులు శ్రీమతి ఉత్తూరు పద్మ గారు వేద పండితులు వారి ప్రవచనాలు ఉదయం జరిగాయి. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ వేద పండితురాలైన పద్మగారిచే మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి. పట్టణ వాసులు, హిందూ బంధువులందరూ ఈరోజు సాయంత్రం కార్యక్రమానికి మళ్ళీ రేపు పూర్ణాహుతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరు. విమలాకర్ ఫౌండేషన్, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా లక్ష్మణ్ చంద మండలానికి చెందిన డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఆదివారం ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వడ్డాల గ్రామానికి చెందిన విమలాకర్ రెడ్డి ప్రారంభించిన ఫౌండేషన్, వారి టీం సభ్యులు థీమ్స్ ఫౌండేషన్ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎండోస్కోప్ చేయాల్సిన వారు ఖాళీ కడుపుతో రావాలని, బీపీ థైరాయిడ్ మాత్రలు ఆహారం లేకుండా తీసుకోవచ్చన్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్టేల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రావణ మాసం శనివారం భక్తులతో గిటగిటలాడింది. స్వామి అమ్మవారి విగ్రహాన్ని ఆలయ అర్చకులు పంచామృతం అభిషేకాలు చేపట్టారు. అనంతరం తులసిమాలతో ప్రత్యేక అలంకరించారు. హారతి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
సోన్ మండల కేంద్రం శ్రీ గుడిసిరాల రాజరాజేశ్వర ఆలయంలో నాగల పంచులు పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బెజ్జారం సారంచార ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన సమయంలో స్వయంగా నాగమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి రావడం భక్తులు ఎంతగానో మంత్రముగ్ధులు చేసింది. అంతకుముందు శివశత్రుల నృత్యాలు, బాజా భజంతుల నడుమ గంగాజలాన్ని తీసుకొచ్చి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ నాగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పూజ వచ్చి కురకరంలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పక్కనే గల మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. పడగల మోగ భాగ్యాల నిచ్చటి తల్లివి, పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి, చలిమిడి నైవేద్యంతో చింతలు మాపేవి. పూజలందుకో శివ నాగమ్మ, ఎల్ల వేళలా తల్లి నాగమ్మ, దివెనీయవే దేవ నాగమ్మ, దారి చూపవే శ్రీ నాగమ్మ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించాలని తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేష్ కుమార్, అక్షయ్ అన్నారు. జిల్లా కేంద్రం అసోసియేషన్ భవనంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్ తన స్వర్ణ పథకం మ్యాచ్కు 100 గ్రాముల బరువుతో ఫైనల్ పోటీకి తిరస్కరించడం సరైంది కాదని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మన ఇండియా ప్లేయర్ వినేష్ ఫోగట్ ఒక 100 గ్రాముల తేడాతోటి డిస్క్వాలిఫై అయింది. ఇది ఒక బాధాకరం. అండ్ అంతేకాకుండా 2023లో చీఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి అగెనెస్ట్ గా ఫైట్ చేసింది ఒక సెక్షువల్ హరాస్మెంట్ కింద. ఇది కూడా ఇంకో బాధాకరం. ఇంకో పెద్ద బాధాకరం ఏంటంటే మన దేశం స్పోర్ట్స్ లలో చాలా వెనుకబడి ఉంది. ఇది కూడా మన ప్రజలందరం ఆలోచించి మన పిల్లలకి క్రీడలలో ముందుకు నడిపిస్తూ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా మన ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అవకాశాలు ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా ఇలా నేషనల్స్ ప్లేయర్లు, ఇంటర్నేషనల్స్ ప్లేయర్లు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాన్ని దీనికి జీవితంలో చాలా ఎన్నో కోల్పోతూ ఆరోగ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సంతోషాలు కావచ్చు అన్ని పక్కన పెట్టి రాష్ట్రంకి కావచ్చు, దేశంకి కావచ్చు మంచి పేరు రావాలి అనే ఒక సంకల్పంతో కష్టపడుతున్నారు. ఇదంతా గమనించి కేంద్రం కావచ్చు, రాష్ట్రం ప్రభుత్వం కావచ్చు ఈ క్రీడాకారులకి సపోర్ట్ ఇస్తూ ముంగటికి జరగాలని, ముంగటికి నడవాలని, మన దేశంలో స్పోర్ట్స్ లో ముందుకి ఈ యాక్టివిటీస్ లలో అందరినీ ప్లేయర్లని మంచి శిక్షణతోని ముంగటికి నడవాలని కోరుకుంటున్నాను. బైన్సామన్లోని బోర్గాం గ్రామం చెందిన ప్రజోత్ కుమార్ పీజీహెచ్ఎం నర్సాపూర్జీ మండల కేంద్రం రామాలయాన్ని సందర్శించారు. రామాలయ వంటగది నిర్మాణంలో భాగంగా తన వంతుగా 50,000 రూపాయల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు ప్రజోత్ కుమార్ ఘనంగా సన్మానించారు. సభ్యులు చంద్రశేఖర్, గంగారెడ్డి, నారాయణ, సుధాకర్, చాట్ల భూమేష్, గంగాధర్, పూజార్ నరారి తదితరులున్నారు. బస్ డిపో బోయవాడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించిన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, నూస్తా వస్త్రాలను కన్నా మధ్యాహ్నం ఆరతి చేపట్టారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కేంద్రం రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాలలో 2024 విద్యా సంవత్సరానికి 3వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, రివిజేటర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి పాస్ అయిన మెమో, బోనాఫైడ్, రెసిడెన్స్, కుల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు నెంబరు, ఫోటో వీటన్నింటి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కళాశాలను సంప్రదించాలని సూచించారు. నిర్మల్ శాంతినగర్లో గల రాజీవ్ గాంధీ ఐటీఐలో 2024 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ మా యొక్క కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్స్, ఫిట్టర్ కోర్స్, వెల్డర్ కోర్స్, డీజిల్ మెకానిక్, కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెన్స్, సోలార్ టెక్నీషియన్, ఆడపిల్లలకు డ్రెస్ మేకింగ్ కోర్స్, అలాగే నూతనంగా వచ్చినటువంటి డ్రోన్ కోర్సెస్లలో అడ్మిషన్ గలవు. అర్హులు అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. అర్హులు అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై డేట్ అన్నది ఇప్పుడు 3rd ఫేజ్లో 12వ తారీఖు వరకు కలదు. తర్వాత 4th ఫేజ్ కూడా ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు అడ్మిషన్ల ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అర్హులైనటువంటి వారు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోండి. ఇటువంటి కోర్సులు చేయడం వలన ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది. గవర్నమెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఐటీఐ చేసినటువంటి పిల్లలందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తూ వారిని ప్రోత్సాహం సెల్ఫ్గా కూడా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునడానికి ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాటినన్నిటికీ కూడా మేము ప్రోత్సహిస్తూ మంచి మంచి కోర్సులు తీసుకురావడం జరుగుతున్నది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సంస్థ యొక్క స్పాన్సర్షిప్ తోటి నడవబడుతున్నది. ఇటువంటి ఇది లేకుండా అన్ని ట్రైనింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క రాజీవ్ గాంధీ ఐటీఐని జైన్ గండి మంచి ఫ్యూచర్ తోటి మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, రైల్వేస్ కానీ, సింగరేణి కానీ, అలాగే ఈ మధ్యలో టీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు ఐటీఐ పిల్లలకే ఎక్కువగా లేవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ తోటి మామూలుగా కాకుండా టెక్నికల్ కోర్సుల వైపు ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ అంతా కూడా డ్రోన్ టెక్నీషియన్ కానీ, సోలార్ టెక్నీషియన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇట్లాంటివన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లాంటి వాటన్నిటికి కూడా ప్రోత్సాహం ఇస్తూ మా యొక్క సంస్థ మమ్మల్ని ముందుకు చేస్తున్నది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లు కానీ, నిర్మల్ టౌన్ కానీ, బెన్సా కానీ, దగ్గరలో ఉన్నటువంటి ఇచ్చోడ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇటు జన్నారం, కానంపూర్, పోచంపాడ్ ఇట్లాంటి ప్లేస్ల నుంచి చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా వచ్చి జాయిన్ అవుతున్నారు. కాబట్టి మన నిర్మల్ డిస్ట్రిక్ట్ పిల్లలందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని ఈ యొక్క ఐటీఐలో వారి యొక్క భవిష్యత్తు కొరకు, అందమైనటువంటి భవిష్యత్తు కొరకు విద్యార్థులు జాయిన్ కావాలి అని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గల్ఫ్ కార్మికుని రక్షించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఈవి టీజింగ్ చేస్తే రౌడీ షీట్ తెరుస్తాం. జిల్లా ఎస్పీ జార్క్ శర్మల. దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దొంగల అరెస్ట్. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.
Audio Jungle.